ఫిలిప్పీన్స్ కేంద్రంగా నడుస్తున్న అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. కళ్యాణదుర్గం పట్టణం సిద్దప్ప వంక వీధిలోని ఓ ఇంట్లో గత రాత్రి పోలీసుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తలారి మదుతో మిగతా 9 మంది సభ్యులు ముఠాగా ఏర్పడి నిషేధిత గేమింగ్ ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గ్యాంగ్ లో 10 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం 2 పరారులో ఉన్నారు. నిందితుల్లో కళ్యాణదుర్గంతో పాటు ఏపీ, కర్ణాటక, తెలంగాణకు చెందిన వారు ఉన్నట్లు జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. ఫిలిప్పీన్స్ కు చెందిన శివ కింగ్ పిన్ ఫిలిప్పీన్స్ కేంద్రంగా అంతర్జాతీయ నిషేధిత ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా టీంలను ఏర్పాటు చేసుకున్న శివ ఫిలిప్పీన్స్ లోని మాకాటి మెట్రో మనీలా కేంద్రంగా నిషేధిత డ్రీమ్ ప్లే 1 యాప్ ద్వారా గేమింగ్ నిర్వహిస్తున్నాడు. కింగ్ పిన్ కు 60%, దేశీయంగా సహకరించిన సభ్యులకు 40% వాటాలు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి 20 లక్షల నగదు, కారు, 4 బైకులు, 3 ల్యాప్టాప్లు, 15 సిమ్ కార్డులు, 4 చెక్ బుక్లు, 13 ఏటీఎం కార్డులు, 1 ట్యాబ్, 15 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. 9 బ్యాంకుల్లో 49 మందికి సంబంధించిన బ్యాంకు ఖాతాలలోని 18 లక్షలను ఫ్రీజ్ చేసినట్లు చెప్పారు. నమస్తే అండి. ఈరోజు మనము ఒక ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ లింకేజ్ ఉన్నటువంటి ఒక క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ని మనము బస్ చేయడం జరిగింది. సో దీంట్లో డ్రీమ్ ప్లే 1 అనే ఒక యాప్ ద్వారా బేసికలీ డ్రీమ్ ప్లే 1 డ్రీమ్ ఇట్ అచీవ్ ఇట్ అనేటట్టు ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్స్ ఏమున్నాయి, అది ఒరిజినల్గా ఫిలిప్పైన్స్ కంట్రీ ఆరిజిన్గా ఈ మొత్తం రాకెట్ నడుస్తుంది. సో దీంట్లో మనము ఒక 19,70,000 ఆల్మోస్ట్ 20 lakh రూపీస్ మనము క్యాష్ చేయడం, ఒక కారు, ఒక 4 బైక్స్, ఒక 3 ల్యాప్టాప్స్, 15 సిమ్ కార్డ్స్, 4 చెక్ బుక్స్, మరి 13 ఏటీఎం కార్డులు, ఒక 15 మొబైల్ ఫోన్స్ సీజ్ చేస్తూ, ఇది మాత్రం కాకుండా ఒక 9 బ్యాంక్స్లో 49 మందికి సంబంధించినటువంటి 18,20,000 రూపీస్ అమౌంట్ కూడా మనము ఫ్రీజ్ చేయడం జరిగింది. సో టోటల్ వాల్యూ ఆఫ్ 60 lakhs వర్త్ ఉన్నటువంటి మెటీరియల్స్ మనము క్యాష్ ఫ్రీజ్ ఉండొచ్చు, మిగతా మెటీరియల్స్ రూపంలో మనం సీజ్ చేయడం జరిగింది. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఒక 10 member గ్యాంగ్ ఇక్కడ లోకలీ ఆపరేట్ చేసేవాళ్ళు. అది కాకుండా అతను శివ అనే ఒకతను రాయలసీమ రీజన్ అతనే, బట్ ఫిలిప్పైన్స్లో ఉంటాడు. సో వీళ్ళు అందరూ కలిపి ఆపరేట్ చేస్తారు. సో ఇక్కడ లోకల్లో తలారి మధు అనే ఒక వ్యక్తి, కళ్యాణదుర్గం సంబంధించిన అతను, వాళ్ళు ఈ శివ అనే ఫిలిప్పైన్స్ అతనితో ఇనిషియల్గా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. సో దాంట్లో శివ అనే అతను మీరు బెట్టింగ్ నడిచిన దాంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్లో 60% మాకు, 40% మీకు ఇవ్వడం జరుగుతుంది అని వాళ్ళ మధ్యన ఒక కాన్వర్జేషన్ జరిపి దాని బేసిస్ మీద మధు అనే అతను ఇక్కడ లోకల్స్ దగ్గర సిమ్ కార్డ్స్, పాస్బుక్స్, బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఏటీఎం కార్డ్స్, పాస్బుక్స్ ఇవన్నీ కూడా ఈ కార్గో ప్యాంట్స్ వస్తాయి. ఆ కార్గో ప్యాంట్స్ ద్వారా ఇవి అన్నీ కూడా ఫిలిప్పైన్స్కి పంపించడం జరుగుతుంది. సో దాని భాగంగానే మనము ఒక 15 సిమ్ కార్డ్స్, కొన్ని చెక్ బుక్స్ అండ్ ఏటీఎం కార్డ్స్ కూడా మనం ఈరోజు సీజ్ చేసి ఉన్నాము. సో ఇవి వాడి ఇళ్ళు అన్ని సైబర్ నేరాలకు ఉండొచ్చు, బెట్టింగ్ ఉండొచ్చు, కెసినోకి ఉండొచ్చు, ఇట్లాంటి అన్నిటికీ కూడా ఈ పాస్బుక్స్, ఈ సిమ్ కార్డ్స్ని వాడి వాళ్ళు ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ శివ అనే అతను ఈ డ్రీమ్ ప్లే 1 ఏముంది, ఈ యాప్ సంబంధించి లింక్స్ అది పంపిస్తాడు. సబ్సిక్వెంట్గా మధు అనే అతను మిగతా లోకల్లీ ఉన్నటువంటి హెడ్స్కి వాళ్ళకి లింక్స్, పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వీళ్ళు లోకల్గా బెట్టింగ్ అది నడిపిస్తూ ఉన్నారు. సో మనం ఇప్పుడు ఒక కళ్యాణదుర్గం సంబంధించిన ఒక 6 members మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరు ఏలూరుకి సంబంధించిన వాళ్ళు, ఒక 2 తెలంగాణకి సంబంధించిన వాళ్ళు, ఒకరు విజయవాడకు సంబంధించిన వాళ్ళు, ఇంకొకతను కర్ణాటక అతను అబ్స్కాండ్ ఉన్నాడు, అండ్ ఈ శివ అనే అతను కూడా ఫిలిప్పైన్స్లో అబ్స్కాండ్ ఉన్నాడు. సో వీళ్ళని కూడా మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఐపీఎల్ సంబంధించి నడుస్తున్నటువంటి ఈ బెట్టింగ్ మీద మనం వర్కౌట్ చేసినప్పుడు మనము ఈ ఆపరేషన్ క్యారీ అవుట్ చేయడం జరిగింది. సో అన్ని ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏమున్నాయి, బెట్టింగ్ ఉండొచ్చు, గ్యాంబ్లింగ్ ఉండొచ్చు, మట్కా ఉండొచ్చు. సో ఇట్లాంటి అన్నిట్లో మీద మనము క్లోజ్ వాచ్ పెట్టడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వస్తాయి.
సో ఈ నేరాలకి ఆల్మోస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ లాంటి పనిష్మెంట్ మనకు కొత్త బిఎన్ఎస్ చట్టంలో ఉంది. సో ఇవన్నీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్ ఉన్నటువంటి నేరాల కింద మనం కేటగరైజ్ చేయొచ్చు. సో ఆర్గనైజ్ క్రైమ్ కింద మనము కేసెస్ బుక్ చేసి ఇట్లాంటి వాళ్ళ మీద చట్టపరంగా స్ట్రిక్ట్ యాక్షన్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఒకటి యాక్షన్ అయితే, ఇంకొకటి అతి కష్టం మీద కష్టపడి సంపాదించిన డబ్బుల్ని మనము జల్సాల కోసం పాడు చేసుకొని ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్ మీదకి వస్తున్నాయి. సో దీని మీద కొంచెం పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ వాళ్ళు కూడా దృష్టి పెట్టాలి. అండ్ మీరు మీ హార్డ్ అండ్ మనీని ఏదో అలాగ జల్సాల కోసమో లేదా ఫన్ కోసమనో ఒక్కసారి అడిక్ట్ అయిన తర్వాత చాలా ఫ్యామిలీస్ కూడా రోడ్ మీదకి వస్తాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ తరపు నుంచి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తరపు నుంచి గట్టి యాక్షన్ ఉంటుంది దీని మీద. అలాగే మీడియా నుంచి కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ దిస్. అలాగే పబ్లిక్లో కూడా దీని మీద దృష్టి పెట్టి ఎక్కడైనా ఇట్లాంటివి జరుగుతుంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు పాస్ ఆన్ చేసినట్టయితే మనం దాని మీద గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎనీ డౌట్స్ ఆన్ దిస్? సారీ సో మనకు ఇక్కడ లోకల్గా ఇతను మధు అనే అతని నేతృత్వంలో ఇట్లాంటిది నడుస్తూ ఉంది. అతను లోకల్స్లో కొంతమంది లీడర్స్, ఇప్పుడు మధు నుంచి మళ్ళీ ఒక హెడ్ చిత్రదుర్గలో, ఒక హెడ్ కర్ణాటకలో, ఒక హెడ్ ఏలూరులో, ఒక హెడ్ విజయవాడలో, ఇలాగ వాళ్ళకి లింక్స్ అది పంపించి వాళ్ళ ద్వారా దీంట్లోకి జాయిన్ చేయించి గేమ్ ఆడుతున్నారు. బికాజ్ వీళ్ళకు కూడా 40% ఏం ప్రాఫిట్ వస్తుంది, అది వీళ్ళకు కూడా గెయిన్ కాబట్టి. సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు బయటకు వచ్చినప్పుడు ఆ లీడ్ బేసిస్ మీద మనం వర్కౌట్ చేయడం జరిగింది. కాదు లీగల్ కాదు. ఈ మ్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక కామన్ మ్యాన్ని తీసుకెళ్తారు, అతనికి ఆధార్ కార్డు ఉంటుంది, అతనికి పాస్బుక్ మొత్తం నార్మల్గా వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలాగా అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ ఉంటుంది, అదే ప్రాసెస్ లాగా వాళ్ళు కూడా అన్ని డాక్యుమెంట్స్ ఫర్నిష్ చేసి కేవైసీ ఆర్ కేవైసీ మొత్తం అన్ని కంప్లైంట్స్ చేస్తూ అకౌంట్స్ క్రియేట్ అవుతున్నాయి. సో కాబట్టి ఇష్యూస్ వస్తున్నాయి. కొన్ని కేసెస్లో డార్మెంట్ ఉన్నటువంటి కరెంట్ అకౌంట్స్ నీ బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళ కనెవెన్స్. మనం కూడా ఒకటి ముందు రాయదుర్గంలో ఒక సైబర్ క్రైమ్ కేసు చేసి ఉన్నాం. సో దాంట్లో డార్మెంట్ ఉన్నటువంటి ఒక కరెంట్ అకౌంట్ని వాళ్ళు మళ్ళీ వేరే ఫోన్ నెంబర్ ద్వారా లింక్ చేసి వాడడం జరిగింది. అట్లాంటి కనైవెన్స్ కేసెస్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటున్నాయి. బెట్టింగ్ యాప్ లోకల్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మనము వాచ్ ఉంచడం జరిగింది. రీసెంట్గా కొంతమందికి మనం సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ ద్వారా కూడా వాళ్ళని పిలిచి మనం కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. ఈ యాప్ మాకు ఇప్పటిదాకా దృష్టికి అయితే రాలేదు. సో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 4 crores పైన జరిగినట్టుంది ట్రాన్సాక్షన్స్. సారీ, అతని నేటివ్ అడ్రస్ రాయలసీమ, అంటే అతని స్లాంగ్ లాంగ్వేజ్ అది బట్టి మనం రాయలసీమ లాగా అనుకుంటున్నాము. సో ఫర్దర్ డీటెయిల్స్ మనం వర్కౌట్ చేస్తున్నాము. ఆ డీటెయిల్స్ ఇంకా మాకు రావాల్సి ఉంది. మనకు ఇంకా ఫ్రెండ్స్ ఎవరెవరు ఆడుతుంటారు, ఆ గ్యాంగ్స్ గ్రూప్స్ అన్నీ కూడా తెలిసే ఉంటాయి. సో వాళ్ళకి నేను ఆడుతున్నాను, నాకు డబ్బులు వస్తున్నాయి, నువ్వు కూడా ఆడమన్నప్పుడు ఈజీగా జాయిన్ అయిపోతున్నారు. సో దట్స్ రోమింగ్ అండి. వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, రోమింగ్ వాడచ్చు, సైబర్ క్రైమ్కి వాడచ్చు. మీకు చాలా వరకు సైబర్ నేరాలు ఈ మధ్యన వాట్సాప్ ద్వారానే జరుగుతాయి. ఆ నెంబర్స్ మీరు చూస్తే మీకు పాకిస్తాన్ నెంబర్స్ నుంచి చాలాసార్లు వాట్సాప్ +92 నుంచి చాలాసార్లు వచ్చుంటాయి, +1 నుంచి వచ్చుంటాయి. ఇలాగ డిఫరెంట్ దీని నుంచి ఉన్నటువంటి వేరే ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి చాలాసార్లు మెసేజెస్ మాకు వస్తూ ఉంటాయి. వాట్సాప్లో కూడా మీరు చూస్తూ ఉంటారు. మెయిన్ బేసికల్గా మోస్ట్లీ గాంజా రిలేటెడ్ టెస్ట్ మనం చేస్తున్నాము. బికాజ్ దాని యూసేజ్ ఎక్కువ ఉందని మేము అనుకుంటున్నాం. బికాజ్ ఈజీలీ అవైలబుల్ అండ్ కాస్ట్ వైజ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి. అదర్ డ్రగ్స్కి ఉన్నటువంటి సింథటిక్ డ్రగ్స్ సంబంధించినటువంటి కూడా అవి కూడా మనం చేయడానికి కూడా మాకు కిట్స్ అవి మనం ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఖచ్చితంగా ఇద్దరికి చూడొచ్చు, పాజిటివ్ వస్తుందా నెగటివ్ వస్తుందా టెస్ట్. నో, ఇట్స్ త్రూ యూరిన్ శాంప్లింగ్ ద్వారా చేయడం జరుగుతుంది.
హనీ ట్రాపింగ్ కేసు క్లోజ్ అయిపోయింది. అది ఇంకో రోజు ప్లస్ లిమిట్లో ఇంకోసారి డిస్కస్ చేద్దాం. ఆరోపణలు ఏదైనా చేస్తూ ఉండొచ్చు. మన ఇన్వెస్టిగేషన్లో మనం ఎంతవరకు చేసాము అంతవరకు చేసాము. సో ఇంకా దానికి 60 days 90 days కేసు లిమిట్ ఉంటుంది. అప్పటి వరకు వాట్ ఎవర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దట్ ఈస్ రిక్వైర్డ్ దట్ విల్ బి డన్. ఇంకా 60 days ఉంది కదా, మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేసేదాకా కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ లాగానే కన్సిడర్ అవుతుంది. మొత్తం జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరిగి ఉంది కేసులో. మాకైతే అట్లాంటివి ఏం రాలేదు దృష్టికి. సో అరౌండ్ 1 crore దాకా ఉంటుంది. ఎవిడెన్స్ ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వచ్చు, లేదంటే ఎవరైనా అట్లాగా అపోహాలు స్ప్రెడ్ చేస్తే వాళ్ళకి కూడా మనం నోటీసులు కూడా సర్వ్ చేయడం జరుగుతుంది 91 CRPC కింద. లెట్ దెమ్ ప్రొడ్యూస్ ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా ఎవరున్నా కూడా చట్టపరంగా చర్యలు గట్టిగా తీసుకుందాం. అది మనం సీజ్ చేసిన ప్రాపర్టీ ఏముంది అది ఆల్రెడీ కోర్టులో మనం చూపించడం జరిగింది సీజర్ కింద. సో ఎవరెవరికి ఎంత ప్రాపర్టీ లాస్ అయ్యి ఉంది దానికి ప్రపోర్షనేట్గా మనం రికవర్ చేసిన ప్రాపర్టీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సారీ, అవును, ఒక్క ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది. సో మిగతా అన్ని కూడా లిక్విడ్ అసెట్స్ మనం సీజ్ చేశాను. ఒక ప్లాట్ ఒక ప్లాట్ ఒకటి సీజ్ చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ A1కి సంబంధించినది. FL80. అన్ని చోట్ల పాజిటివ్స్ నెగటివ్స్ అందరికీ ఉంటాయి. మనుషులు అన్న తర్వాత ప్లస్ మైనస్ అన్ని చోట్ల ఉంటాయి. మాలో ఉన్నాయి, మీలో ఉన్నాయి, పబ్లిక్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉంటాయి. సో అందరూ క్లీన్గా ఉంటారని ఎక్కడ కూడా ఉండదు. సో వెనెవర్ దాట్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ కమ్స్ టు ఆర్ నోటీస్, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు అట్లాగా చేయకూడదు అనేటటువంటి చర్యలు మనం కూడా తీసుకోవడం జరుగుతుంది. సో దాని మీద కంటిన్యూస్గా వాచ్ ఉంటుంది. ఫర్దర్గా వాళ్ళు మరీ ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఎక్కడ మీరు ఎవిడెన్స్ ఏదైనా ఉంటే నాకు ప్రొడ్యూస్ చేయించండి, ఖచ్చితంగా వీళ్ళు వర్కౌట్ చేద్దాం. ఆ కంప్లైంట్ని మీరు తీసుకురండి, రేపొద్దున ఇదే మీడియా సమక్షంలో మాట్లాడదాం. ఓకేనా? ఎప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు, ఎప్పుడు యాక్షన్ తీసుకున్నారు, విల్ టాక్. అది ఇంకో రోజు మాట్లాడదాం. థ్యాంక్ యూ.